హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను టార్చ్ టెస్ట్ గురించి చెప్తాను. టార్చ్ టెస్ట్ అనేది యూజువల్గా ఏంటంటే పిల్లల అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు, లేదంటే రికరెంట్ అబార్షన్స్ ఉన్నప్పుడు, లేదు టిఫా స్కాన్లో చేసినప్పుడు, ఫీటస్లో అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు ఒకసారి టార్చ్ టెస్ట్ అనేది గైనకాలజిస్ట్ చెప్తా ఉంటారు. సో ఈ టార్చ్ టెస్ట్ అంటే ఏంటి? యాక్చువల్గా ఇది ఒక బ్లడ్ టెస్ట్. బాడీలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, ఆ ఇన్ఫెక్షన్స్ ప్లసెంటా ద్వారా బేబీకి ఏమైనా వెళ్తుందా లేదా అన్నది కనుక్కోవడం కోసం ఈ టెస్ట్ చేస్తారు. యూజువల్గా ప్రీవియస్గా ఏంటంటే రికరెంట్ అబార్షన్స్ ఉండేటప్పుడు ఈ టెస్ట్ ఎక్కువ చేసేవాళ్ళు. కానీ యూజువల్గా రికరెంట్ అబార్షన్స్కి ఈ టార్చ్ ఇన్ఫెక్షన్కి పెద్ద సంబంధం లేదు. అంటే ఈ ఇండెక్స్ ప్రెగ్నెన్సీలో బేబీ అబ్నార్మాలిటీ ఉన్నప్పుడు, లేదు హై ఫీవర్స్ ఫర్ ద మదర్ వచ్చినప్పుడు ఈ టెస్ట్ చేస్తామన్నమాట. టార్చ్ అనేది ఒక ఎక్రోనిమ్, అంటే ఒక్కొక్క లెటర్ ఒక్కొక్క ఇన్ఫెక్షన్ కి ఇండికేట్ చేస్తుంది. టీ అంటే టాక్సోప్లాస్మా, ఆర్ అంటే రుబెల్లా, సి అంటే సైటోమెగలో, హెచ్ అంటే హెర్పిస్, ఓ స్టాండ్స్ ఫర్ అదర్ ఇన్ఫెక్షన్స్. సో ఇది బ్లడ్ టెస్ట్ చేస్తామన్నమాట. టెస్ట్ చేసి ఒక్కొక్క ఇన్ఫెక్షన్ స్పెసిఫిక్ ఐజీజీ కానీ ఐజీఎం కానీ ఉన్నాయా లేదా అనేది చూస్తాము. సో ఐజీఎం గా ఉంటే కనుక అది యాక్టివ్ ఇన్ఫెక్షన్ మదర్లో ఉన్నట్టు. సో అప్పుడు బేబీకి ఇన్ఫెక్షన్ తాలూకా సీక్వెల్ అనేవి డెవలప్ అయ్యే అవకాశం ఉంది. సో మనం ఈ టెస్ట్ చేసుకొని బేబీకి రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఎంత అనేది మనం అసెస్ చేసుకుంటాము. ఇందులో కొన్నింటికి ట్రీట్మెంట్ ఉంది, ఎస్పెషల్లీ టాక్సోప్లాస్మాకి అయితే ట్రీట్మెంట్ ఉంది. అదర్ ఇన్ఫెక్షన్స్ మనం ఐడెంటిఫై చేసినప్పుడు బేబీకి ఎఫెక్ట్ ఏమైనా వస్తుందా లేదా అన్నది సీరియల్ అల్ట్రాసౌండ్ స్కాన్స్ చేసి బేబీ గ్రోత్ సరిగ్గా ఉందా లేదా, ఆర్గన్స్ సరిగ్గా ఉన్నాయా లేదా అన్నది మనం చూసుకోవచ్చు. సో ఇది టార్చ్ ఇన్ఫెక్షన్ తాలూకా ఇంపార్టెన్స్, సిగ్నిఫికెన్స్. సో ప్రెగ్నెన్సీలో చేస్తాం యూజువల్గాను. సో అవసరమైతే ఈ టెస్ట్ ఒక్కోసారి రిపీట్ కూడా చేయాల్సి ఉంటుంది.